భూదేవి మంత్రాన్ని విష్ణువు సృష్టించి రచించి ఇచ్చాడు. ఈ మంత్రములు శ్రద్ధగా చదువుకున్నవాడు ఇలాంటి ఎన్ని పాపములు చేసినా ఈ పాపము నుంచి ఆ క్షణమే విముక్తి పొందుతాడు. దానికి వసుధా మంత్రం, భూదేవి మంత్రం అని పేరు. ఈ మంత్రం మొట్టమొదట వరాహస్వామి రూపంలో విష్ణువు తయారు చేసి తాను ఈ మంత్ర జపం చేసి లోకానికి ఇచ్చాట. ఆదౌచ పృథివీదేవి వరాహేణచ పూజిత. మొట్టమొదట భూలోకంలో వసుధా మంత్రము సృష్టించి స్వయముగా విష్ణుమూర్తి భూదేవిని పూజించాడు. ఎక్కడో తెలుసా? పుష్కరం దగ్గర, పుష్కరిణి దగ్గర, స్వామి పుష్కరిణి దగ్గర 7 కొండల మీద మొట్టమొదట ఈ మంత్రము సృష్టించి తన భార్య భూదేవిని తానే పూజించాడు విష్ణువు. అందుకని మీరు కూడా ఇంటికి వెళ్ళక భార్యను పూజిస్తే పుణ్యం. అలా పూజిస్తే ఆవిడ బడితి పూజ చేయకుండా ఉంటుంది కూడా. తర్వాత ఎందుకు అవ్వాలండి? చాలా మందికి తెలియదు కానీ బడితి పూజని తప్పించుకోవాలంటే భార్యను పూజించాలన్నారు. అంటే పాపం మంచివాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే పరమపతివ్రతలు, ఉత్తమ స్త్రీలు. వీళ్ళని ఏదన్నా అంటే ఆ పక్కన కడుబావు. కాబట్టి ఎప్పుడు భార్యను పూజించడం ఎలాగో మనం వరాహస్వామి దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు ధ్యానము, మంత్రము అన్నీ నేను చెబుతున్నాను విను. వరాహ రూపంలో భూదేవి యొక్క పూజని నేను సృష్టించాను, చెబుతున్నాను విను అన్నాడు ఆయన. మీరు కూడా చెప్పండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ. ఇది మంత్రమట. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ. మంత్రేణ విష్ణునా పూజితా పురా. ఈ మంత్రముతో ఒకప్పుడు భూదేవిని విష్ణువు పూజించాడు. ఈ మంత్రాన్ని ఆయన లక్షల జపం చేశాడు. ఈ మంత్రం రోజు ఉదయం పూట యథాశక్తిగా జపం చేసిన వాడు భూకటాక్షం పొందుతాడు. భూమికి చేసిన అపచారాలన్నీ తొలగిపోతాయి. అమ్మవారు రత్న గర్భ గనక మనకి రత్నాలు, ఆభరణాలు మొదలైనవన్నీ ఇచ్చి అనుగ్రహిస్తుంది. అమ్మ భూదేవి అవ్యాజ కరుణామూర్తి. ఆ అమ్మవారి యొక్క మహామంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ. స్వాహాకారం ఎల్లవేళలా చదవకూడదు కనుక దాని బదులు నమః కూడా చేసుకోమని పర్యాయపదంగా చెప్పారు. ఇప్పుడు చెప్పబోయేది భూదేవి ధ్యానం. అంటే ఈ మంత్రం చేసేవాళ్ళు ఇప్పుడు చెప్పే ధ్యాన శ్లోకాలు కూడా చేసుకుంటే ఇంకా మంచిది. అందరూ ధ్యాన శ్లోకాలు చేసుకోలేకపోతే ఉత్తి మంత్రం చేసుకున్న పర్వాలా. అయినా ధ్యానము ఆపై మంత్ర జపము మంచిది. అందుకే నారాయణుడు నేను భూమిని ధ్యానించాను, ఆ శ్లోకాలు విని చెప్పాడు ఆయన. జయే జయే జలాధారే జలశీలే జలప్రదే యజ్ఞసూకరజాయే త్వం జయం దేహి జయావహే మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతనీ పుణ్యాశ్రయే పుణ్యవతామాలయే పుణ్యదే భవే సర్వసస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే సర్వసస్యహరే కాలే సర్వసస్యాత్మికే భవే భూమే భూమిప సర్వస్వే భూమిపాలపరాయణే భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే. ఇలా మొత్తం 6 శ్లోకములతో శ్రీ మహావిష్ణువు అమ్మని ధ్యానించాడు. ఈ 6 విష్ణువు చేత రచింపబడిన భూశ్లోకాలు. అమ్మా నీవు జయస్వరూపిణివి, నిన్ను తలుచుకుంటే జయం తప్ప అపజయం ఉండదు. నువ్వు నీటికి ఆధారం, నీరు ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉంటావు. జలము మాకిచ్చి మా దాహం తీరుస్తావు, జలము ద్వారా పంటలు పండేలా చేస్తావు. శ్వేతవరాహ రూపం యజ్ఞవరాహ రూపము ధరించిన విష్ణువు యొక్క భార్యము నువ్వు. అటువంటి నీకు నమస్కారం. మాకు జయము నిమ్ము. నువ్వు మంగళస్వరూపిణివి, మంగళములకు నిలయము, మాంగళ్య సుఖం ఇస్తావు, మంగళములను సకల శుభాలను ఇస్తావు. అసలు మంగళములు ఇవ్వడానికే పుట్టావు. అటువంటి నీకు నమస్కారం. అన్నిటికీ ఆధారం, అన్నీ నీలోనే ఉన్నాయి. ఈ పుస్తకాలు, వృక్షాలు, నీరు, అగ్ని ఇవన్నీ నువ్వుంటే ఉంటాయి. ఇలా అన్నిటికీ అనేక కోమైనటువంటి కోరికలకి, పుణ్యములకు, పంటలకు నిలయం నీవు. భూమిని పరిపాలించాలన్నా, భూమి మీద యజ్ఞములు చేయాలన్నా, భూమి మీద ఇల్లు కట్టుకోవాలన్నా, భూమి మీద పంటలు పండించుకోవాలన్నా నువ్వు తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. ఇవన్నీ మాకిచ్చే నీకు నమస్కారం. ఇది విష్ణువు భూదేవి మీద రాసిన స్తోత్రం. ఈ స్తోత్రం యొక్క ఫలితం చెప్పాడు. ఇదంతా మీరు విన్నారనుకుంటున్నాను నేను. ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యప్పఠేత్ కోటి జన్మసు సభవేత్ బలవాన్ భూమిపేశ్వర. ఈ స్తోత్రం రోజు ప్రొద్దుట పూట చేస్తే, ప్రొద్దున లేచి స్నానం చేసిన వెంటనే ఈ స్తోత్రం చేసినటువంటి వాడు కోటి జన్మలు భూకటాక్షం పొందుతాడు. మానవుడికి మోక్షం అంతా తెలియదు కాదు. మోక్షం వచ్చినా అక్కడ భూదేవి వాడిని సేవిస్తుంది. భూమి మీద పుట్టినప్పుడల్లా వాడు అనేక రకాల భూములు పొందుతాడు, ప్రభుత్వంలో చేరుతాడు, ప్రభు అవుతాడు, సుఖం పొందుతాడు, సకల పాపాలు తొలగిపోతాయి. ఒక్కోసారి భూదానం చేయకుండా ఉన్నవాడికి పాపం వస్తుందని శాస్త్రం. అలాంటి పాపాలు తొలగిపోతాయి. తెలుసో తెలియకో ఎవడి భూమి అయినా ఒక గజం ఆక్రమించుకుంటే అది మహాపాపం కదా. ఇలా భూమిని ఆక్రమించుకున్న పాపం ఈ స్తోత్రం వల్ల తొలగిపోతుందని వీళ్ళు ఆక్రమించుకోని కష్టమా? ఇది ఐశ్వర్య